తమిళ బిగ్ బాస్ కార్యక్రమంలో హోస్ట్గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ బిగ్ బాస్ ప్రవర్తన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ బిగ్ బాస్ తీరులో మార్పు రాకపోతే షో నుంచి తప్పుకుంటానని కమల్ చెప్పుకొచ్చాడు. తమిళ బిగ్ బాస్ కార్యక్రమంలో ఓవియా ఆత్మహత్యాయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా హౌస్ సభ్యులకు మానసిక వికలాంగులుగా నటించాలంటూ బిగ్ బాస్ బృందం టాస్క్ ఇవ్వడం వంటివి సరికాదని కమల్ అన్నారు. అలాంటి టాస్కులు చేసే వికలాంగుల మనోభావాలను దెబ్బతీయవద్దని, ఈ తరహా టాస్కులు మళ్లీ ఇవ్వవద్దని బిగ్ బాస్ బృందాన్ని కోరుతానని కమల్ అన్నారు. ఒకవేళ ఇలాంటి సంఘటనలే మళ్లీ జరిగితే షో నుంచి తాను ఖచ్చితంగా తప్పుకుంటానని గట్టిగా చెప్పుకొచ్చాడు కమల్. అయితే తన సినిమాల్లో మాత్రం అలా వికలాంగులను కష్టపెట్టే విధంగా లేదా కామెడీల కోసం పాత్రలు ఉండవని, ఒకవేళ అలాంటి వికలాంగుల పాత్రలు ఏమైనా ఉంటే వారినే హీరోలుగా పెట్టి సినిమా తీస్తామని కమల్ చెప్పడం విశేషం. మొత్తానికి తమిళ బిగ్ బాస్ కార్యక్రమంలో మొన్నటి వరకు కోల్డ్ వార్తో కొనసాగిన ఓవియా, జూలీలు ఎలిమినేట్ అయ్యారు. ఓవియా, జూలీల ఎలిమినేషన్తో సభ్యుల మధ్య కాస్త వార్ తగ్గినట్లుగా అనిపిస్తోంది. మరి స్మూత్ గా సాగిపోతున్న ఈ కార్యక్రమంలోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరైనా ఎంట్రీ ఇస్తారో లేక వీరితోనే కార్యక్రమం కొనసాగిస్తారో చూడాలి. నేను మీ హరీష్ అండి. సబ్స్క్రైబ్ అవ్వండి న్యూ వేవ్తో. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.